నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జై భీమ్, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి దారుణం మామూలు దారుణం కాదు. ఎందుకంటే 63 ఎకరాలు 60 ఎకరాలు అన్నీ వస్తున్నది. అందులో భూదాన్ భూమిలో పేదలు గుడిసెలు వేసుకొని గత 50 ఏళ్ళ నుంచి వాళ్ళు బతుకుతున్నారు. ఆ గుడిసెల్ని కూలగొట్టే ప్రయత్నం కూలగొట్టిండ్రు. అది ఎవడు? జై తెలంగాణ నాడు తెలంగాణ ద్రోహి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కూలగొట్టి అది కబ్జా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దానికి రేవంత్ రెడ్డి సపోర్టు. రేవంత్ రెడ్డి కూడా జై తెలంగాణ వాది కాదు కదా, ఆయన రేవంత్ రెడ్డి శిష్యుడైనా. మూసీ పేరుతోటి చెప్పినావు, హైడ్రా అన్నావు, పేదల గుడిసెలు పూడ్చినావు, ఒక్క ఉన్నోను భూమి జోలిపోయినవను శాతనైందా నీకు? ఇవన్నీ వదిలిపెట్టి మా పేద ప్రజల గుడిసెలు ఎందుకు గులుస్తావు? గతంలో ముదిగొండలో రాజశేఖర రెడ్డి చేస్తే రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏమైంది? ఇలా నీ పరిస్థితి ఏమైతే తెలుసుకో రేవంత్ రెడ్డి గారు. అన్న బట్టి విక్రమార్క, నువ్వు ఖమ్మం జిల్లాలో పుట్టిన బిడ్డవు, మరి నీకేమైందో తెలుస్తలేదు. నువ్వు ఒక దళిత బిడ్డవు. వాళ్ళంటే రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కమ్మ, మరి నువ్వు దళిత బిడ్డవే కదా. మరి ఈ కాంగ్రెస్ పార్టీ రావణిక పాదయాత్ర కూడా చేసినావు కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో పేద ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో బట్టన్నా. ఆలోచన లేకుండా పేద ప్రజల భూముల్ని గుడిసెల్ని కూలగొడుతున్నారు. మీరు భూముల్ని కొల్లగొడుతున్నారు, పేద ప్రజల కూడును కూలగొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏముండే అంటే పదవుల పంచాయతీ ఉండేది. ఇప్పుడు పదవుల పంచాయతీ లేదు, కబ్జాల పంచాయతీ ఉంది. ఈ తుమ్మల నాగేశ్వరరావు అనేటోడు తెలంగాణ ద్రోహి. తెలంగాణ ప్రజలు 2014లో తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ ద్రోహి అని తనను ఓడగొడితే మహాగౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మంత్రిని చేసిండు. మళ్ళీ ఆయనకినకేదో 50 విభేదాలు వచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ కాంగ్రెస్లో మంత్రిని చేసిండు. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయినరు? తెలంగాణ ద్రోహులేనే మీకు మంత్రులు అవుతారే ఈ తెలంగాణకు. ఎవడి తుమ్మల నాగేశ్వరరావు? ఎక్కడోడు ఈ తుమ్మల నాగేశ్వరరావు? ఈ తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొచ్చి మా నెత్తిలో పెట్టిండ్రు. ఇలా పోయే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఏం మాట్లాడట్లేదు. బాధ అనిపిస్తుంది. ఇకనైనా మేలుకొని ఈ తుమ్మల నాగేశ్వరరావును తక్షణమే మంత్రి పదవికి వెళ్ళి తొలగించాలి. ఈ తుమ్మల నాగేశ్వరరావు అనేటోడు తెలంగాణ ద్రోహి, తెలంగాణలో మంత్రి పదవి అర్హత లేని వ్యక్తి. మరి మీరు ఎట్లా పెట్టుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు చెప్తే తుమ్మల నాగేశ్వరరావును మంత్రిని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే, తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు శిష్యుడే. ఈడ తెలంగాణ పాలన నడుస్తుందో ఆంధ్ర పాలన నడుస్తుందో మాకు అర్థం కాకుంటుంది. మేము ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది మంచిది కాదు. తెలంగాణ ప్రజల జోలికి వస్తున్నారు మీరు. తెలంగాణ గుడిసెలు కూలగొడుతున్నారు. ఈడ గూడు నీడ కోసమే ఈడ కొట్లాడలు తిరిగినాయి. బిడ్డ తెలంగాణ పేద ప్రజలు తలుచుకుంటే మీ అడ్రస్ కూడా గల్లంతతే అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము కాసిం రజ్మీ నిరంకుశన పాలన కూడా తెలంగాణ చూసింది. ఇంత మోస పాలన అయితే చూడలేదు. కాసిం రజ్మీ కూడా భూములు మంచి పేదలకు భూములు గుంజుకోలే, మీరు గుంజుకుంటున్నారు. ఇకనైనా మీరు ఆలోచన చేసుకొని ఎక్కడైతే మీరు గుడిసెలు కూడా కొట్టిరో అక్కడ పేద ప్రజలకు ఇళ్ళు కట్టియాలని చెప్పేసి తెలంగాణ అమరవీరుల సొసైటీకి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై తెలంగాణ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.